హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జేష్విత్ అఫీషియల్. ఈరోజు మన వీడియోలో పెసరగారెలను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా. ఇలా నూనె పీల్చుకోకుండా కూడా ఎలా చేయాలో చూపిస్తాను. పెసరగుళ్ళను ఒక 1 కప్పు వరకు తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత సరిపడినన్ని వాటర్ వేసుకొని ఒక 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. అదే మీరు పెసరపప్పుని తీసుకోవాలనుకుంటే ఒక 2 నుంచి 3 గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న పెసరగుళ్ళలో వాటర్ ఏమీ లేకుండా వడకట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 ఇంచుల అల్లం ముక్కలు, మీడియం సైజున్న ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 5 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా ముక్కలుగా తుంచుకొని వేసుకోవాలి. నేను తీసుకున్న పెసరగుళ్ళ క్వాంటిటీకి ఈ పచ్చిమిర్చీలు సరిపోతాయి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తటి పేస్ట్లా కాకుండా చూసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ వడకట్టిన పెసలు ఉన్నాయి కదా, ఈ పెసలను కూడా అదే మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్ నిండా వేసేయకూడదండి, సగం వరకే వేసుకోవాలి. ఇవి మిక్సీ పట్టే ముందే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారా, ఇలా బరగ్గా ఉండాలి. అదేవిధంగా మిగిలిన పెసరగుళ్ళను కూడా మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరలా గ్రైండ్ చేసుకోవాలి. ఒక కళాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని పోసుకొని నూనె బాగా వేడవనివ్వాలి. ఇలా నూనె వేడైన తర్వాత మిక్సీ పట్టిన పిండిని గారెలాగా ఒత్తుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను చేత్తోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. వాటర్తో చేతిని తడి చేసుకొని ఇలా పిండి ముద్దను తీసుకొని ఇలా గారెలాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. చేతితోనే కాకుండా ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి కానీ లేదు అంటే కాటన్ క్లాత్తో అయినా ఇలా గారెని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒకదాని తర్వాత మరొకటి వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటెతో 2 వైపులా ఈవెన్గా కుక్ అయ్యేలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుందండి. ఈ గారెల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ మిగిలిన పిండిని కూడా గారెలాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ గారెలు కూడా 2 వైపులా ఈవెన్గా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా అంతేనండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, వేడివేడిగా కరకరలాడే పెసరగారెలు రెడీ అయ్యాయి. వీటిని ఈవినింగ్ స్నాక్స్లా అయినా తీసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా తీసుకోవచ్చు. ఈ గారెలు నూనెను కూడా ఎక్కువ పీల్చుకోవండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ పెసరగారెల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.